అండి. సో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేఆర్ఎస్ రైల్వేస్ యూట్యూబ్ ఛానల్. సో మీరు ఇప్పుడు ఫిట్టరు ఫస్ట్ పార్ట్లో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ యొక్క సిలబస్ అనేది నేర్చుకున్నారు. సో ఇక్కడ మనం సెకండ్ ఇయర్ సిలబస్ డిస్కస్ చేసి ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ మనం ఎలా దాన్ని ప్లాన్ చేసుకోవాలి, దాని యొక్క ప్రిపరేషన్స్ ఎలా స్ట్రాటజీ చేయాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకే, ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా వెళ్దాం. ఓకే, సెకండ్ ఇయర్లో వచ్చేసరికి స్క్రూస్ గురించి మనం చదువుతాం. స్క్రూస్ ఏంటి, స్క్రూ డ్రైవర్స్ గురించి చదువుతాం. వేరియస్ టైప్స్ ఆఫ్ కీస్, గిబ్ హెడ్ కీ ఇలాంటివన్నీ ఉంటాయి. గిబ్ హెడ్ కీస్, ఇవన్నీ కీస్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ కీస్ యొక్క నామన్ కల్చర్ కూడా ఉంటుంది. ఓకే, స్పెషల్ ఫైల్స్. ఓకే, తర్వాత స్లిప్ గేజ్ల గురించి, అప్లికేషన్స్ ఆఫ్ స్లిప్ గేజ్, షైన్ బార్ ప్రిన్సిపల్. షైన్ బార్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇలా ఉంటుంది, ఇలా బాల్ అనేది ఉంటుంది. దీని యొక్క యాంగిల్ అనేది మాట్లాడుకుంటా, అవన్నీ నేను చెప్తా. ఓకే, తర్వాత ల్యాపింగ్ అంటే ఏంటి, సర్ఫేస్ ఫినిష్ ఇంపార్టెన్స్, హార్నింగ్ అంటే ఏంటి, ఫ్రోస్టింగ్, హీట్ ట్రీట్మెంట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, సర్ఫేస్ హార్డనింగ్ ఆఫ్ స్టీల్, టైప్స్ ఆఫ్ కీస్ అండ్ క్వార్టర్స్, వేరియస్ కోటింగ్ ఆఫ్ ప్రొటెక్షన్, హీట్ అండ్ ఎలక్ట్రిక్ డిపాజిట్స్. ఇవి హీట్ ట్రీట్మెంట్లో మనం ఇవన్నీ క్లియర్ చేద్దాం. తర్వాత గేజెస్ అనేవి ఉన్నాయి. ఓకే, గేజెస్లో బేరింగ్, లోరల్ నీడిల్ బేరింగ్ మెటీరియల్స్, ప్రివెన్షన్ ఆఫ్ రస్ట్ అండ్ కొరేషన్. అక్కడ తుప్పు పట్టకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాం గేజెస్లో అనేది ఇక్కడ మాట్లాడు. పైప్స్ అండ్ పైప్ ఫిట్టింగ్లో పెద్ద యూజ్ ఏమి ఉండదు. పైప్ అండ్ పైప్ ఫిట్టింగ్లో ఆ టూల్స్ మెథడ్స్ ఉంటాయి, ఆ రెండు కూడా ఎంతసేపు ఉండదు, క్లియర్ చేసేద్దాం. తర్వాత డ్రిల్, జిగ్స్ అండ్ ఫిక్స్టర్స్ అనేది కూడా ఇంపార్టెంట్స్. ఓకే, తర్వాత రిపేర్ ఆఫ్ టెక్నిక్స్, అల్యూమినియం అండ్ అలాయ్, పవర్ ట్రాన్స్మిషన్స్, వీ బెల్ట్ క్రీప్, కప్లింగ్స్, పుల్లీ టైప్స్, ఎలిమెంట్స్ ఆఫ్ స్పర్ గేర్, టైప్స్ ఆఫ్ గేర్స్. ఇవన్నీ గేర్స్ అండ్ న్యూమటిక్స్లో నేను చెప్తా. ఓకే, గేర్స్లో చెప్తే ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఒకటే వస్తే ఒకటి లేదా రెండు బిట్లు వస్తాయి. ఒకటి లేదా రెండు అనేది ఇది పెద్ద కాన్సెప్ట్ కాబట్టి ఇది లాస్ట్లో చెప్పుకుందాం. ఓకే, ఎయిర్ కంప్రెసర్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్, ఫిల్టర్, రెగ్యులేటర్, లూబ్రికేటర్, న్యూమటిక్స్ అండ్ అక్యుములేటర్స్, సింగిల్ యాక్టింగ్ సిలిండర్స్, అప్లికేషన్స్, న్యూమటిక్ అండ్ వాల్వ్స్. ఇవి. ఓకే, తర్వాత ఎలక్ట్రాన్ న్యూమటిక్స్, సింబల్స్ ఆఫ్ హైడ్రాలిక్ కాంపోనెంట్స్, హైడ్రాలిక్ ఫిల్టర్స్, హైడ్రాలిక్ పంప్స్, ట్యూబ్స్ అండ్ పైప్స్, హైడ్రాలిక్ సిలిండర్స్, ఫ్లో కంట్రోల్ వాల్వ్స్. ఇవి చూసుకోండి. ప్రివెన్షన్ మెయింటెనెన్స్, ఈ ప్రివెన్షన్ లూబ్రికేషన్ మెథడ్స్, ఈ లూబ్రికేషన్స్ నుండి క్వశ్చన్ వస్తుందండి. ఇది కూడా మనకి పెద్ద చాప్టర్ ఏం కాదు కాబట్టి ఇది కూడా చెప్పుకుందాం. ఎరెక్షన్ అండ్ టెస్టింగ్, ఇది మనకి అవసరం లేదు. ఎరెక్షన్ అండ్ టెస్టింగ్ అనేది మనకి అవసరం లేదు. ఇది ఇక్కడ దీంతో పాటు మనము ఎక్స్ట్రాగా లిమిట్స్ అండ్ ఫిట్స్ అనేవి చెప్పుకుంటాం. ఓకే, లిమిట్స్ అండ్ ఫిట్స్ అనేవి ఇటు టాలరెన్సు, అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్, ఇవి ఉంటాయి కదా, అవి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఈ ఫిట్టర్కి సంబంధించి ఏం చేస్తాం. ఓకే, ఫిట్టర్కి సంబంధించి మీకు ఇప్పుడు లెసన్స్ అనేవి చెప్పాను కదా, ఈ లెసన్స్ అన్నీ కూడా మనం కవర్ చేసి ఒక ఆర్డర్ వైజ్ వస్తాం. ఒక ఆర్డర్ వైజ్ ఎక్కడైతే ఎక్కువగా అడుగుతాడో దాన్ని మనం పట్టుకుని వస్తాం. మనకు ఫిట్టర్ పరంగా ఫస్ట్ మార్కింగ్ నుండి మెజరింగ్, హోల్డింగు, ఫైల్సు, డ్రిల్లింగ్ మిషన్సు, లేత్ మిషన్సు, ఓకే, ఇవి అడుగుతాడు ఎక్కువగా. వీటిని కవర్ చేసుకుంటూ మనకు ఆ ఫిగర్స్ కూడా, దాంట్లో పార్ట్స్ కూడా మనం ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా, సరే. ఇక్కడ మనం చేయవలసిందల్లా ఏంటంటే దీని తర్వాత మీ దగ్గర ఏదైనా ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ఉన్నట్లయితే అవి చేయండి, లేదా నన్ను ప్రొవైడ్ చేయమని సరే మీరు కామెంట్ చేస్తే నేను మీకు ఏదో ఒకటి బుక్ అనేది, సాఫ్ట్ కాపీ అనేది నేను షేర్ చేయడం జరుగుతుంది అట్లా. ఓకేనా, రైట్. ఇది ఈ ఫిట్టర్ యొక్క టోటల్ సిలబస్ అండి. ఈ సిలబస్తో పాటు కామన్గా సేఫ్టీ ఉంటుంది అండ్ డ్రాయింగ్ కూడా ఉంటుంది. నేను వీలైతే డ్రాయింగ్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ నేనేంటంటే క్వాలిఫై నేచర్, ఇది ట్రేడ్ అనేది మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి చూసుకోండి, రైటా. కంప్లీట్ చేస్తే మీకు ప్రాబ్లం ఉండదు, భయం కూడా ఉండదు అనమాట. ఇది క్వాలిఫై అయిపోతే మీరు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది అక్కడ వెరీ ఇంపార్టెంట్. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేది ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు కాబట్టి
ఇది కూడా మీకు జాబ్ డిసైడ్ అనేది అవుతుంది. ఏదైనా జాబ్ రావాలంటే ఖచ్చితంగా మన ట్రేడ్ అనేది, సో ట్రేడ్ మనం ఆల్రెడీ చదివి ఉన్నాం, ప్రాబ్లం లేదు. బట్ నేను చెప్తుంది ఏంటంటే, నేను చెప్పిన స్ట్రెస్ చేసిన పాయింట్లు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. దీంట్లో లేని పాయింట్లు కూడా ఖచ్చితంగా నేను చెప్తా. సో అది కూడా మీరు యాడ్ చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. ఓకే. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సో ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడకపోయినా, సో బాగుంది అంటే కామెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఫీడ్బ్యాక్ ఇచ్చి దాంతోపాటు నా ఇంప్రూవ్మెంట్స్ కూడా నేను చేసుకుంటున్నాను అనమాట. ఓకే. సో ఇది ఈరోజు వీడియో. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.